ప్రార్థనలు అంటే హైరార్కీతో సంబంధం ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు. హైరార్కీ అంటే ఏంటి? భూమాత యొక్క హృదయంతో కనెక్ట్ అవ్వడం, ఇంకా విశ్వాత్మతో, కాస్మిక్ హార్ట్, విశ్వాత్మ, యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వడం. ధ్యానం అంటే మనకు అందిన శక్తులను మార్చుకునే ప్రయత్నం. ధ్యానం అంటే ఏంటి? మనకు భూమాత హృదయం నుంచి శక్తి అందుతుంది, హీలింగ్ పవర్, స్వస్థత శక్తి. ఇంకా సృష్టికర్త హృదయం నుంచి కూడా స్వస్థత శక్తి మనం కనెక్ట్ అయినట్లయితే అందుతుంది. ఆ శక్తిని మనం మార్చుకోవాలన్నమాట. ఆ ధ్యానం అంటే అదే. ఆ ధ్యానం చేయడం అంటే ఆ శక్తులను మార్చుకునే ప్రయత్నం అన్నమాట. ఆ శక్తులను మనం పొంది మళ్ళీ ఆ శక్తుల్ని చక్కగా అద్భుతమైన ఆలోచనలతో, మరి మంచి భావోద్వేగాలతో, ప్రేమ, కరుణ, దయ, జాలి, సహనం, ఇట్లాంటి మంచి మంచి భావోద్వేగాలతో మంచిగా మనం జీవించడం. ఒకరు హైరార్కీతో సంబంధం ఏర్పరచుకున్నారు అనటానికి వారు చేసే త్యాగమయ సేవలే నిదర్శనం. ఎవరైతే త్యాగం చేసి వాళ్ళ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి మరి ఎంతో సేవ చేస్తూ ఉంటారనమాట, ఆధ్యాత్మిక సేవలు. అలాంటి వాళ్ళు మాత్రమే భూమాత యొక్క హృదయాన్ని, ఆ యొక్క ప్రేమ యొక్క విశ్వాత్మ యొక్క హృదయంతో కనెక్ట్ అయ్యారని మనం తెలుసుకోగలం. వాళ్ళు చేసిన త్యాగమయ సేవలు, ఎవరైతే త్యాగమయ సేవలు చేస్తూ ఉంటారో, ఎన్నో ఇప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. మూగజీవులు అంటే వాయిస్లెస్ కదా అవి జీవులు. మన వాయిస్ని ఉపయోగించి వాటి తరపున మనం మాట్లాడటం, ఆ జీవహింసలు ఆపటం, ఇలాంటివన్నీ ఎంతోమంది చేస్తుంటారు. ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ త్యాగమయ సేవలే నిదర్శనం. వాళ్ళు ఆ భగవంతునితో కనెక్ట్ అయి ఉన్నారు అని అర్థం. ఈ హైరార్కీని ప్రాథమిక రోగ చికిత్సగా పిలుస్తారు. ఈ హైరార్కీని ప్రాథమిక రోగ చికిత్సగా పిలుస్తారనమాట. అంటే ఫస్ట్ మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి రోగాలు అన్నింటినీ కూడాను హీలింగ్ చేస్తుందన్నమాట ఈ యొక్క ఎనర్జీ. భవిష్యత్తులో ఆత్మతోనూ హైరార్కీతోనూ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు వెలువడే ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఏమవుతుందంటే భూమాత యొక్క హృదయంతో, మరి విశ్వాత్మ యొక్క హృదయంతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ కాంతిని మనం పొంది, మరి వాళ్ళతో సంబంధం పెంచుకొని అక్కడి నుంచి వచ్చే ఆ కాంతిని, ఆ శక్తిని, అక్కడి నుంచి వెలువడుతున్న ఆ శక్తిని, ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాం. ఆ ఆధ్యాత్మిక శక్తి, అందుకే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం మరి మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాం. తర్వాత పూర్ణాత్మతో, విశ్వాత్మతో, అలా భూమాతతో, అందరితో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. అప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆధ్యాత్మిక శక్తి ద్వారానే మన ఆరోగ్యాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతాం. అంటే అనారోగ్యాలు పాలవకుండా హాయిగా జీవిస్తామన్నమాట. మంచి ఆలోచన విధానం బాగుంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మరి చక్కటి నిర్ణయాలు తీసుకుంటాం. ఇంకెన్నో ఏ జీవికి కూడాను హాని కలిగించకుండా చక్కగా ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తామన్నమాట. అత్యాశకి పోకుండా చక్కగా మరి అన్ని హృదయాలతో మనం కనెక్ట్ అవుతూ హాయిగా జీవిస్తాం. హృదయానికి స్వస్థత చేకూర్చే ఒక గొప్ప లక్షణం ఉంది. మన హృదయానికి, ఎవరి హృదయానికి ఉంటుంది స్వస్థత చేకూర్చే శక్తి అంటే ఆ హృదయంలోని 12 సద్గుణాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ హృదయం అనేది, మరి హృదయంలోనే స్వస్థత చేకూర్చే శక్తి అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. కరుణ, దయ, జాలి, ప్రేమ, షరతులు లేని ప్రేమ, కృతజ్ఞతాభావం, క్షమాగుణం, ఇలాగ ఓర్పు, సహనం అన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే సానుభూతి, హెల్పింగ్ నేచర్, సహాయం చేయాలనుకోవడం, నిస్వార్థ ప్రేమ, నిస్వార్థ సేవ, స్వార్థం లేకుండా సేవ, సంతృప్తి, ఇలాంటి ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎవరైతే యాక్టివేషన్లతో పనిచేస్తారో, ఆ యాక్టివేషన్ చేసుకుని
వాటితో పనిచేయటం. ఇవన్నీ మనం తెలుసుకుంటే సరిపోదు. మన హృదయంలో అవి చక్కగా యాక్టివేషన్ చేసుకుని ఆ యొక్క సద్గుణాలతో మనం జీవించగలగాలి. మన జీవితాన్ని జీవించాలి. హృదయానికి స్వస్థత చేకూర్చే ఒక గొప్ప లక్షణం ఉంది. మనిషి హృదయ కేంద్రంలో నీలి నారింజ రంగులతో కూడిన జ్వాల ఒకటి ఉంది. మన హృదయ కేంద్రంలో నీలి రంగు అంటే నీలం అంటే ఆరెంజ్ కలర్లో ఆ కాంతి ఎప్పుడు ఆ జ్వాల అలాగా దేదీప్యమానంగా ఆ జ్వాల అలాగా ఉంటుందన్నమాట. ఆ జ్వాల అది ఆ హృదయ జ్వాల నీలిరంగు అంటే ఆరెంజ్ కలర్లో నీలం కలర్లోనే ఆ జ్వాల ఎప్పుడు అలాగా మండుతూ ఉంటుందన్నమాట. ఆ జ్వాల అది పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు విశ్వశక్తులను ప్రోగు చేసుకునే ఒక యాంత్రిక వ్యవస్థగాను ఆ శక్తులను మన వ్యవస్థలోకి, మన పరిసరాలలోకి, ఇంకా సుదూర ప్రాంతాలకు సరఫరా చేసే వ్యవస్థగా మారుతుంది. ఇప్పుడు మన హృదయ కేంద్రంలో ఏదైతే నీలిరంగు నారింజ రంగులో ఉన్న కూడిన ఆ జ్వాల, ఆ యొక్క దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ జ్వాల అనేది దాని శక్తిని ఎలాగా ప్రసరిస్తూ ఉంటుందంటే, స్ప్రెడ్ అవుతూ ఉంటుందంటే ఆ హృదయ జ్వాలలోనున్న ఆ జ్వాల మన యొక్క ఆ శక్తులను వ్యవస్థలోను అంటే మన సూక్ష్మ శరీరాలలో, మన భౌతిక శరీరంలో, మరి ఎథరిక్ బాడీలో, ఎనర్జీ బాడీలో, మెంటల్ బాడీలో, ఇంకా ఎమోషనల్ బాడీ, అనుభూతిక బాడీ అంటే మరి ఆత్మిక బాడీలో ఈ యొక్క శక్తిని లోపలికి అన్ని వ్యవస్థలకు అది స్ప్రెడ్ చేస్తూ అన్నింటినీ హీల్ చేస్తుంది. అనారోగ్యాలు అవి లేకుండా చక్కగా ఆనందంగా ప్రశాంతంగా సంతృప్తిగా ఈ సద్గుణాలతో హాయిగా జీవించగలుగుతాం. ఇంకా మన పరిసరాలలో మన చుట్టుపక్కల ఎవరికైతే ఈ హృదయం అనేది ఇలాగా మరి విచ్చుకుని ఉంటుందో 12 సద్గుణాలతో, వాళ్ళ యొక్క ఆ హృదయం నుంచి ఈ యొక్క నీలిరంగు నారింజ రంగు కాంతి అనేది అందరికీ ప్రసరిస్తూ ఉంటుంది. వాళ్ళ అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, మన సరౌండింగ్స్, మన కుటుంబంలో అందరికీ కూడా ఆ శక్తి వెళ్తూ ఉంటుంది. ఇంకా సుదూర ప్రాంతాలకు సరఫరా కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో మన హృదయం నుంచి మనం అనుకుంటే, సంకల్పం చేసుకుంటే ఎవరైనా మన ఆత్మీయులు అక్కడ ఏదో సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళకి సహాయం మన హృదయం నుంచి ఆ కాంతిని, ఆ ప్రేమను, ఆ శాంతిని వాళ్ళకి పంపించవచ్చు. ఆ యొక్క ఎనర్జీని మనం పంపించవచ్చు. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా ఆ శక్తిని, ఆ హృదయ శక్తిని మనం సరఫరా చేసే వ్యవస్థగా మారుతుందన్నమాట ఈ శక్తి. ఈ హృదయ జ్వాల సుదూర ప్రాంతాలకు సరఫరా చేసే వ్యవస్థగా మారుతుంది. ఈ హృదయ జ్వాల పుట్టడం, వికసించడం అనేది మన జీవితంలో ఆధ్యాత్మిక విలువలను పాటించటం, ఇంకా త్యాగమయ సేవల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఈ హృదయ జ్వాల ఏదైతే నీలిరంగు మరి ఆరెంజ్ రంగులో ఏదైతే ఆ జ్వాల మండుతూ ఉంటుందో మన హృదయంలో, అది ఎప్పుడు కూడాను అది దేదీప్యమానంగా అది దేదీప్యమానంగా ఎప్పుడైతే రగులుతూ ఉంటుందో, ఆ జ్వాల కాలుతూ ఉంటుందో, అప్పుడు ఈ హృదయ జ్వాల పుట్టడం కానీ వికసించడం అనేది, అది పుట్టడం మళ్ళీ వికసించడం, ఇంకా అది స్ప్రెడ్ అవ్వడం, అక్కడ నుంచి ఆ కాంతి స్ప్రెడ్ అవ్వాలి అంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక విలువలను పాటించాలి. మనం ఏదైతే ఆధ్యాత్మిక విలువలు ఉన్నాయో వాటన్నింటిని కూడా చక్కగా ఆచరణలో పెట్టుకొని ఆచరిస్తూ జీవించాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ హృదయ జ్వాల అనేది అలా దేదీప్యమానంగా అలా కాలుతూ ఉంటుంది. ఇంకా త్యాగమయ సేవల ద్వారా జరుగుతుంది. త్యాగాలు చేయాలి, స్వార్థం వదలాలి. నా కుటుంబం, నేను అనేది వదిలేసి ఇంకా బయటికి వెళ్ళి, ఎంతోమంది స్కూల్స్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ అందరికీ కూడా టెంపుల్స్లోకి వెళ్ళొచ్చు. ఇంకా ఎందరికో మనం ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అందరూ కూడాను ఆ జ్ఞానం లేకపోవడం వలన వాళ్ళ లోపలే అంత ఆత్మశక్తి ఉంది, హృదయ శక్తి ఉంది. ఇంకా మన పూర్ణాత్మ నుంచి, పరమాత్మ నుంచి, భూమాత నుంచి ఎంతో శక్తి అందుతూ ఉంది. గెలాక్సీల నుంచి, గ్రహాల నుంచి, అన్ని సూర్య భగవానుడు హృదయం నుంచి ఇలా మనకు ఎంతో శక్తి అందుతుంది. కానీ వాళ్ళు దాంతో కనెక్ట్ అవ్వట్లేదు తెలియక. కాబట్టి మనం వాళ్ళందరికీ అది బోధిస్తూ ఉండాలన్నమాట. అలా బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వాళ్ళ అంతరంగం లోపలికి ప్రయాణం చేస్తారు. బాహ్య ప్రపంచంలోనికి ప్రయాణం చేస్తే ఏమవుతుంది,
దుఃఖాలు బాధలు వస్తాయి. అంతర్ముఖి సమారాధ్య బహిర్ముఖి సుదుర్లభం. నువ్వు బాహ్యంగా నువ్వెంత ప్రయాణం చేసినా నువ్వు అలసిపోయి సొలసిపోయి జీవితంలో ఏమి దుఃఖం తప్ప నీకేమీ మిగలదు. అంతరంగం లోపలికి వెళ్తే అంతర్ముఖి సమారాధ్య, నీ అంతరంగంలోనే నీకు అంత సమాధానాలు దొరుకుతాయి. నీ జీవితానికి కావలసిన ఆ సంఘటనలకి, ఆ సమస్యలకి, అన్నింటికీ కూడా నీకు అక్కడే సమాధానం దొరికి ఆ యొక్క ఆరాధ్య దైవం ఆత్మే. నీ ఆత్మే నీకు భగవంతుడు. మన ఆత్మే మనకి శ్రేయోభిలాషి. మన ఆత్మే మనకి బంధువు, చుట్టము, స్నేహితుడు. అంతే తప్ప ఇంకా పక్క వాళ్ళు ఎవ్వరూ మనకేమీ కారు. కాకపోతే ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఎవరి నుంచి మనకేమీ అందదు. వాళ్ళ లోపలే బోలెడంతా వెలితి ఉంది, ఇది ఉంది. కాబట్టి నిరాశ నిస్పృహలతో జీవిస్తూ ఉంటారు మనుషులు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేమందుతుంది? ఆ నెగిటివిటీ, ఆ దుఃఖము, ఆ బాధలే మనం కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆ కర్మలు మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ డిస్కనెక్ట్ అయిపోవాలి. అందరితో అయిపోయి మనము ఎవరితో కనెక్ట్ అవ్వాలంటే మన ఆత్మతో అనుసంధానం అవ్వాలి, మన హృదయంతో అనుసంధానం అవ్వాలి, ఆ భూమాత యొక్క హృదయంతో అనుసంధానం అవ్వాలి. అలాగ అనుసంధానం అవుతూ ఆ శక్తిని ఎన్నో ఇక్కడ ఖనిజ జాతి, వృక్ష జాతి, ఆ ఖనిజ సంపదకు, వృక్ష సంపదకు, జంతు సంపద, ఇలా ప్రపంచానికి, జంతు ప్రపంచానికి అన్నింటికీ కూడా మన హృదయం నుంచి ఆ ప్రేమను, ఆ కాంతిని, శక్తిని మనం పంపించవచ్చు. అలాగా నిస్వార్థ సేవ అనేది ఇక్కడ చాలా ముఖ్యం అన్నమాట. హృదయం అనేది ఎప్పుడు కూడా ఈ జ్వాల అనేది ఎప్పుడు మండుతూ ఉండాలి అంటే, ఆ హృదయ జ్వాల ఎప్పుడు వికసించి ఉండాలి అంటే, నిరంతరం వికసించాలి అంటే, ఆ జ్వాల పుట్టాలి, అది నిరంతరం వికసిస్తూ ఉండాలి అంటే మన జీవితంలో ఆధ్యాత్మిక విలువలను పాటించుతూ జీవించాలి. ఇంకా త్యాగమయ సేవల ద్వారా జరుగుతుంది. త్యాగం చేయాలి. త్యాగం అంటే ఏంటి? మన బద్ధకాన్ని త్యాగం చేయాలి, ఆహారాన్ని కొంత త్యాగం చేయాలి, ఒక్క పూట తినడం, ఎక్కువ సాధన చేయాలి, నిద్ర త్యాగం చేయాలి, ఎక్కువ సాధన చేయాలి. ఇంకా డబ్బులు సంపాదించాలి, డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని చెప్పేసి, ఈ ఉద్యోగాలు చేస్తా అవి చేస్తా అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారు బాహ్య ప్రపంచంలో డబ్బులు సంపాదన కోసం, సుఖాల కోసం. అవి సుఖాలు త్యాగం చేయాలి. కొంత డబ్బు సంపాదన తగ్గించుకొని మనకి ఎంత అవసరమో అంతే మనం తినడానికి, ఉండడానికి తోడు నీడ కూడు గూడు అంటాం. ఇవి ఉంటే చాలు కదా. అలా ఉంటే ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక మరి జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ టైం మనకు ఉంటుంది. సాధన చేసుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి, సేవలు చేయడానికి, ఇలా మనకి ఎక్కువగా ఖాళీ ఉంటుంది, టైం ఉంటుంది. మన టైంని ఎప్పుడు కూడా డబ్బు సంపాదన మీద పెట్టేసామనుకోండి, మన శక్తిని, మన టైంని, మన ఎనర్జీని అలా పెట్టేస్తే తర్వాత ఏమవుతుంది? ఇంకా జ్ఞానం అనేది ఉండదు. జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి మనుషులు మన జీవితంలో ఎందుకు ఉన్నారనేది అర్థం కాక జీవితం అనేది వృధా అయిపోతుంది, దుఃఖమయమైపోతుంది. కాబట్టి అన్నింటి నుంచి విముక్తి పొందాలి అంటే ఆ బంధ విముక్తి, బంధ విముక్తి, బంధువుల్ని కూడబెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంతమంది బంధువులు ఉన్నారు మాకు అని గర్వపడుతుంటారు. నారీ స్తన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం అని చెప్పారు ఆదిశంకరాచార్యులు వారు. ఒక నారి అంటే ఒక స్త్రీ తన యొక్క యవ్వనాన్ని, తన యొక్క షేప్స్, బాడీ షేప్స్, ఆ బ్రెస్ట్ ఇవన్నీ చూసి ఫీల్ అయిపోద్దట, అబ్బా నా అంత అందగత్తె లేరు, ఇంకా నాకు ఇంక ఎదురు లేదు అని చెప్పేసి అలాగా తను ప్రవర్తిస్తూ ఉంటుంది, గర్వపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. నారీ స్తన జన యవ్వన గర్వం. జనాలు అంటే నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంతమంది నాకు ఉన్నారు నా చుట్టూ అని చెప్పేసి వాళ్ళందరినీ పోగు చేసుకోవడం, ఒక సమూహాన్ని. అదొక గర్వం మనిషికి, నా అంతటా వాడు లేడు అని చెప్పేసి. నారీ స్తన జన యవ్వన గర్వం. యవ్వనం, నాకు యవ్వనం ఉంది అని చెప్పేసి గర్వం పడుతూ ఉంటారు. అంటే శరీరంలోనే అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ధ్యానం చేయరు, ఒక ఆధ్యాత్మిక సజ్జన సాంగత్యాల్లో పాల్గొనరు, ఏమీ చేయరు, ఒక మంచి ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా చదవరు, ఒక భగవద్గీత కూడా కనీసం చదవరు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా హరతి నిమేష కాల సర్వం, ఇవన్నీ హరించిపోతాయి కాలంతో పాటు. యవ్వనము పోతుంది కదా, వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం రావాల్సిందే కదా. యవ్వనం ఉందని గర్వపడతారు, వృద్ధాప్యం వస్తుంది, అనారోగ్యాలు కూడా వస్తాయి వృద్ధాప్యంలో. ఎందుకంటే
ఈ బాల్యము, ఈ అన్నీ యవ్వనము, ఇవన్నీ కూడాను ఏం చేస్తామంటే ఎన్నో చేయకూడని పాపకర్మలు చేస్తూ మరి సాధన లేకుండా, శక్తి లేకుండా ఉన్నాం కాబట్టి ఆ ముసలితనంలో అలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా కాలంతో పాటు హరించిపోతుందనమాట. ఇదంతా కూడాను అశాశ్వతమైనది. అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? దుఃఖమయం అవుతుంది జీవితం. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ జ్ఞానం కోసం, ఆత్మను పట్టుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం చక్కగా నేను ఆత్మని అని చెప్పేసి ఆ ఆత్మకు ఉన్నటువంటి ఎన్ని తొడుగులు ఉన్నాయి, ఆత్మ ఎన్ని తొడుగులను తీసుకొని వచ్చింది, భౌతిక శరీరము, ఎనర్జీ బాడీ, మెంటల్ బాడీ, అంటే మనస్సుని, ఇంకా భావోద్వేగాల శరీరం, ఇలాంటివన్నీ తెచ్చుకుంది కదా. వీటన్నింటినీ మనం తెలుసుకొని వీటి మీద వర్క్ చేసుకొని ఇవన్నీ కూడా మనం జ్ఞానాన్ని పెంచుకొని అందరికీ మళ్ళీ అది బోధిస్తూ ఉండాలి. అప్పుడు అదే త్యాగమయ సేవ అంటే. త్యాగం అంటే అది అందరికీ బోధించడం. త్యాగం, కొంత త్యాగం చేయాలి. డబ్బులు ఉన్నాయి, డబ్బులు త్యాగం చేయాలి. పాంప్లెట్స్ కొనుక్కొని ఆ పాంప్లెట్స్ని ప్రింటింగ్ చేసుకుని మనం చక్కగా అందరికీ ఇవ్వచ్చు. స్కూల్స్లో, గుడుల్లో, ఎక్కడికక్కడ జ్ఞానాన్ని మనం అలా స్ప్రెడ్ చేయొచ్చు. ఇంకా ఇంటర్నెట్ ద్వారా మనం పనిచేయచ్చు. జూముల్లో చక్కగా 10 మందిని కూడబెట్టుకొని వాళ్ళకి ధ్యానం చెప్పి వాళ్ళకి ఇదంతా మనం తెలియపరచాలి. అది త్యాగమయ సేవ అంటే.